హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే జూలై 19th చూడొచ్చు మన డెడ్పూల్ని. ఫస్ట్ మాన్సూన్ ట్రిప్ అనుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్న అప్డేట్స్ తమ్నైల్లో చూడండి. సోలో రైడ్ అయితే కాదు, అలాగని చెప్పి ఇంకో బైక్ ఏం కాదు. నేను అండ్ పిలియన్ రైడర్ అండ్ మా ఫ్రెండ్తో ట్రావెల్ అవుతున్నాం. యాక్చువల్లీ నాకు అలా పిలియన్ రైడర్తో ట్రావెల్ అవ్వడం ఇష్టం ఉండదు, బికాజ్ నా బండి వెయిట్ వల్ల కూడా సింగిల్గానే నేను ట్రావెల్ చేయగలను. పిలియన్తో ట్రావెల్ చేయడం ఇష్టం ఉండదు, కానీ నాకు కంఫర్ట్ కూడా అనిపించదు. బట్ ఏం చేస్తాం, ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోలేం కదా. సో ఇద్దరం ట్రావెల్ చేద్దామని చూస్తున్నాం. అరౌండ్ 400 kilometers ఫ్రమ్ హైదరాబాద్ టువర్డ్స్. ఎటు వెళ్తున్నాం ఏంటనేది చెప్పాక తమ్నైల్లో చూద్దాం. సరే అయితే మరి స్టార్ట్ అవుతా. నైట్ ఎంత అవుతుంది చూచ్చు, నైట్ 10:35 అవుతుంది. నేను వచ్చి నిజాంపేట నుంచి స్టార్ట్ అవుతున్నా. ఫ్రెండ్ని వెళ్ళి పికప్ చేసుకోవాలి ఫ్రమ్ కేపీహెచ్బి థర్డ్ ఫేజ్. సో వెళ్ళి పికప్ చేసుకున్నాక కలుద్దాం. ఓకే, సీ యూ దెన్, బాయ్. ఇక్కడి నుంచి ఓవరాల్ ఎంటర్ అయ్యాం మనం. సో ఫ్రెండ్ని పికప్ చేసుకున్న తర్వాత సిటీ ట్రాఫిక్ అంతా ఎస్కేప్ చేసి ఓవరాల్ టువర్డ్స్ కర్నూలు బెంగళూరు హైవే అన్నమాట. ఇది నా జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందామని ఆడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు అంత లైవ్ ఫీడ్ ఆడియో నేను ఏమీ రికార్డ్ చేయలేదు. అరౌండ్ వన్ సైడ్ 400 kilometers వచ్చింది. అప్ టు గండికోట ఫ్రమ్ హైదరాబాద్ జేఎన్టీ అనుకోండి పోనీ. మన 19th of July స్టార్ట్ అయ్యాం కదా. మీరు చూస్తూనే ఉండొచ్చు, హైదరాబాద్ అండ్ ఏపీకి కూడా బోత్ సైడ్ వెదర్ రిపోర్ట్ అనేది కొద్దిగా ఫుల్ రెయిన్ అనే ఉంది. బట్ దేవుడి దయ వల్ల మనకి అప్ టు కర్నూలు వరకు నో రెయిన్. కర్నూలు వరకు నో రెయిన్ అట్ లాస్ట్. రోడ్స్ అయితే కొద్దిగా వెట్టగానే ఉన్నాయి, కానీ కర్నూలు వరకు నో రెయిన్. మేము హ్యాపీగానే ట్రావెల్ చేసాం. మధ్యలో 150 లేదా 100 అలా 200 అలా 100 kilometers గ్యాప్ ఇచ్చి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని ట్రావెల్ చేసాం. సో కర్నూలు తర్వాత నుంచి లైట్గా డిజిలింగ్ ఒక్కటే ఉంది, మరీ ఇంత వర్షం అని చెప్పలేను కంప్లీట్గా. అంటే హెల్మెట్ గ్లాస్ వైప్ చేసుకుంటూ వెళ్ళడం. సో నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. కర్నూలు తర్వాత టువర్డ్స్ బేతంచెర్ల అటు సైడ్ వెళ్ళాము. అది కొద్దిగా జంగిల్ రూట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నైట్ టైం మేము చూసి జంగిల్ అనుకున్నాం. కాకపోతే లైట్ ఘాట్ అనమాట. ఘాట్ అంతే, లైట్ ఘాటే. టువర్డ్స్ మౌంటైన్స్ మధ్యలో ట్రావెల్ చేస్తుంటాం. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సో బేతంచెర్ల వెళ్ళేసరికి నేను ఏమైందంటే ఫ్యూయల్ చూసుకోలే. ఫ్యూయల్ ఏమో రిజర్వ్లో పడింది, పెట్రోల్ చూస్తే సింగిల్ పాయింట్ ఉంది. నైట్ అరౌండ్ 2 అలా అవ్వచ్చు అనుకుంటా బేతంచెర్ల వెళ్ళేసరికి. పెట్రోల్ అయితే రిజర్వ్ పడింది. సో బంక్స్ ఏమో మళ్ళీ నైట్ తర్వాత వాళ్ళు ఉండరు, కానీ బంక్స్ అయితే ఆన్లైన్ ఉన్నాయి, కానీ అక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు లేరు. దగ్గర దగ్గర 5 to 6 బంక్స్ చూసాం. అరౌండ్ 2:30 నుంచి స్టార్ట్ చేస్తే 4కు ఇప్పుడు ఒక బంక్, ఎస్ఆర్ బంక్ అనుకుంటా, అక్కడ నాకు పెట్రోల్ అవైలబిలిటీ అయ్యింది. అప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకంతే. అప్పటిదాకా టెన్షన్ ఎక్కడ అయిపోద్దా అని వెహికల్. సో టువర్డ్స్ హిల్ స్టేషన్ కదా, కొద్దిగా భయం వేసింది మళ్ళీ టో చేసుకోవడం అన్నది చాలా కష్టం అని. సో ఇక్కడ మధ్యలో అయితే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ చూసాం, రామ్కో సిమెంట్ అనుకుంటా. బేతంచెర్ల దగ్గర ఉంది ఆ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ. అంది చాలా పెద్దది ఉంది.
అండ్ టోల్ గేట్స్ కౌంట్ వచ్చి 4 టోల్ గేట్స్ వచ్చాయి నాకు. 2 రికార్డ్ చేశాను, మీకు వీడియో ఫుటేజ్ పెడతాను. 2 రికార్డ్ చేశా. 2 తర్వాత నుంచి కర్నూలు 2 కర్నూలు ముందు ఉన్నాయి, కర్నూలు తర్వాత ఒక 2 ఉన్నాయి. ఆ 2 నాకు రికార్డ్ చేయడానికి కావలేదు 2 వర్షం వల్ల. సో కమింగ్ టు జర్నీ టైం, మిడ్ నైట్ 11కి స్టార్ట్ అయ్యామనుకోండి. నేను వెళ్ళేసరికి 7 అయింది విత్ ఫ్యూ బ్రేక్స్, 2 3 4 బ్రేక్స్ అనుకుంటా. మార్నింగ్ 7 అయ్యింది. బట్ మీరు మాత్రం వెళ్తే మట్టి సన్ రైజ్ టైంకే వెళ్ళండి, ఆర్ సన్సెట్ కోసమైనా ప్లాన్ చేయండి. నేను మాన్సూన్ కాబట్టి నాకు సన్ రైజ్ ఎలాగో దొరకదని సో 7కి వెళ్ళాను నేను. సో వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సన్ రైజ్ రాకపోయినా పర్లేదు, నాకైతే నచ్చింది. ఫస్ట్ టైం విజిట్ కాబట్టి సో ఎలా ఉంటుందో తెలియదు అన్న అదే హోప్స్ పెట్టుకోకుండా వెళ్ళాను కాబట్టి నాకు వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. హోప్స్ పెట్టుకొని వెళ్తే వ్యూ నచ్చకపోయిండే, ఓన్లీ సన్ రైజ్ కోసం వెళ్తే. కానీ ఒక 1 డే కంప్లీట్ 24 అవర్స్ అక్కడ స్టే చేస్తే మటుకి నైట్ క్యాంపింగ్ చేసుకొని మూన్లైట్లో ఆ గండికోట అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని నాకెందుకు అనిపించింది. ఎందుకంటే నేను మూన్లైట్ క్యాంపింగ్స్ ఒక 2 3 చేశాను, అక్కడ కాదు వేరే దగ్గర. సో మూన్లైట్ క్యాంపింగ్ అనేది చాలా బాగుంటుంది గండికోటలో. సో మేబీ పాసిబుల్ అయితే ఎవరైనా ట్రై చేయండి. మాన్సూన్లో మూన్లైట్ క్యాంపింగ్ అనేది కొద్దిగా కష్టమే, ఎందుకంటే వెదర్ సపోర్ట్ చేయదు, వర్షం పడుతుంది. సో మాన్సూన్ కాకుండా కొద్దిగా మాన్సూన్ రాకముందే ఎవరైనా ట్రై చేస్తే బెస్ట్ అనుకుంటున్నా. అప్పుడు సన్ రైజ్ అనేది ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేచర్ ఆ అందాన్ని మీకు అంతా చూపిస్తుంది, ఆ గండికోట అందాన్ని. కానీ ఇంతకీ ఆ గండికోట రహస్యం అనేది ఎందుకు అంటారో ఏంటో మటు నాకైతే తెలియలేదు. మీకు ఎవరైనా ఆ గండికోట రహస్యం ఏంటో తెలిస్తే నాకైతే చెప్పండి. సో కమింగ్ టు ఎక్స్పెన్సెస్, నాకు నా వెహికల్కి అరౌండ్ అప్ అండ్ డౌన్ అయితే 3000 అయ్యింది. ఓన్లీ ఫ్యూయల్ ఛార్జెస్. ఒక 2 ఫుల్ ట్యాంక్స్ తీసుకుంది. ఇంకా ఫుడ్ గురించి అనుకుంటే మేము ఎలాగో నైట్ 11కి స్టార్ట్ అయ్యాం కాబట్టి డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాం. మేము మార్నింగ్ 7కి రీచ్ అయ్యాం. సో ఇంకా వ్యూ చూస్తుండలోనే ఇంకా ఆ మార్నింగ్ గడిచిపోయింది. అరౌండ్ మళ్ళీ ఎంతకు స్టార్ట్ అయ్యాం 7 కదా, ఒక 2 అవర్స్ ఎంతో స్పెండ్ చేసినట్టున్నాం. వెళ్ళి ఫొటోస్ తీసుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆఫ్టర్ 4 months అనుకుంటా మళ్ళీ నేచర్ని చూడడం నేను అంత ప్రెజెంట్గా. ఎందుకంటే కంప్లీట్ సిటీలో కదా ఉంటున్నాం మనం. సో మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసాం. సో మళ్ళీ టిఫిన్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేదేమో అని చెప్పి మధ్యాహ్నం 12కే లంచ్ చేసాం. టువర్డ్స్ ఎప్పుడు 12 కాదు 12:30 or 1 అనుకుంటా. అంటే టువర్డ్స్ హైదరాబాద్ జర్నీ చేస్తున్నప్పుడు రిటర్న్లో 250 కిలోమీటర్స్ ఉందనగా హైదరాబాద్కి అప్పుడు ఒక దాబాలో ప్యూర్ దాబా వెజ్లో చూసాను. ప్యూర్ దాబా అన్నది అక్కడ ఓన్లీ వెజ్ అవైలబిలిటీలో ఉంది. నీట్గా తెలుసు కదా దాబా అనగానే, పుల్కా అండ్ పన్నీర్ బటర్ మసాలా క్రేజీ కాంబినేషన్. ఇంకా అలా లంచ్ కంప్లీట్ చేసాం. సో మాకైతే ఎక్స్పెన్సెస్ అనేవి ఎకానమీలోనే అయిపోయాయి. సో ఎందుకంటే వ్యూ అన్నది ఎంజాయ్ చేసాం కాబట్టి ఇంకా ఎక్స్పెన్సెస్ అనేవి ఇంకా గుర్తురావు. సో నేను చెప్పిన ఎక్స్పెన్సెస్ 3500 అనుకోండి టోటల్గా. సో అది హైదరాబాద్ టు గండికోట. ప్రైసెస్ అనేది ఎక్కువైందా తక్కువైందా అన్నది కామెంట్ చేయండి. ఓకే, మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేసినట్టే ఉన్నాను. ఇంకే పాయింట్స్ అయితే మిస్ అవ్వలేదు అనుకుంటా. ఓకే,
టైమింగ్ చెప్పాను, ఫ్యూయల్ ఛార్జెస్ చెప్పాను, ఫుడ్ గురించి చెప్పాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉందండి. ఫుడ్ అక్కడ లేదు అనుకోకండి. ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంది. రెస్టారెంట్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. అరౌండ్ 1 కిలోమీటర్తోనే మీకు అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. కాకపోతే ముందుగా ఎంక్వైరీ చేసుకోండి. అంటే టిఫిన్ ఉందో లేదా అని చెక్ చేసుకొని మీరు సైట్ విజిటింగ్ చేసుకొని అప్పుడు మళ్ళీ మీకు బ్యాక్ వచ్చి ఫుడ్ తినొచ్చు. ఫుడ్ అవైలబిలిటీ అయితే అక్కడ సూపర్, అంతా బాగానే ఉన్నాయి. క్యాంపింగ్ కూడా బాగుంది. వెళ్ళి 1 డే అయితే కంప్లీట్గా ఏ టెన్షన్ లేకుండా మొత్తం అన్నీ ఎంజాయ్ చేసి రావచ్చు. ఇంకా ఫ్యూయల్ గురించి మాత్రం అట్మోస్ట్ ఒక నోటెడ్ పాయింట్ అయితే చెప్పాలి. అంటే గండికోటకి అరౌండ్ 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వరకు, అంటే టువర్డ్స్ గండికోట ఆ పాయింట్ దగ్గర నుంచి మీకు ఎక్కడ బంక్స్ అయితే అవైలబిలిటీ ఉండవు. సో 40 ఆర్ 50 కిలోమీటర్స్ ముందుగానే మీ ఫ్యూయల్ ఏదైతే అది, పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం బెస్ట్. నెక్స్ట్ అక్కడ నుంచి గండికోట నుంచి హంపి అనేది 230 కిలోమీటర్స్ ఎంతో చూశాను. బట్ కవర్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అక్కడి నుంచి ఒక 6 అవర్స్ ఎంతో చూపించింది గూగుల్ తల్లి. సో నాకు ఇంకా అవైలబిలిటీ లేక నేనైతే వదిలేశాను. సో మోస్ట్ ప్రాబబుల్లీ 2-3 డేస్ లీవ్ పెట్టుకొని గండికోట, హంపి అవన్నీ తిరిగితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సో ఆ విషయం అనేది నేను ఎందుకో డిసప్పాయింట్ అయ్యాను. సో ఎవరైనా ట్రావెల్ చేద్దాం అనుకుంటే టువర్డ్స్ సౌత్ ఈ 2 పాయింట్స్ అయితే ఒకేసారి కంప్లీట్ చేయండి. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అన్నది. సో అది మరి నా రైడ్ రివ్యూ అండ్ మై ఎక్స్పీరియన్స్. ఇంకేమీ మిస్ అవ్వలేదా అనుకుంటున్నా. చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాను నేను. ట్రావెలింగ్ కూడా అలాగే చేసా. కొద్దిగా హార్డ్ ట్రావెలింగ్ అనే చెప్పొచ్చు. 1 డేలో 800 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 410 కిలోమీటర్స్ వచ్చింది వన్ సైడ్. సో మాకైతే బట్ట పగిలిపోయింది, మామూలుగా కాదు. నేనైతే నాకు రైడింగ్ చేస్తున్నాను కదా, పిలియన్కి అయితే చాలా కష్టం. తను కూడా 400 కిలోమీటర్స్ ఏమి నన్ను ఇబ్బంది పెట్టకుండా తను ఇబ్బంది పడ్డాడు. కానీ నా పిలియన్ రైడర్కి తను నా కొలీగ్ అనమాట, గోవింద్ అని, చాలా సపోర్ట్ చేశాడు. 400 కిలోమీటర్స్ వెనకలు కూర్చోవడం అనేది చాలా కష్టం. ఎవరైనా పిలియన్ అని కరెక్ట్గా ఉండుంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది నా రైడింగ్ ఎక్స్పీరియన్స్. అది మరి కమింగ్ ఫార్వర్డ్ వీడియోస్ అన్నీ ఉంటాయి, చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. ఇంకో పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను మీకు. టువర్డ్స్ గండికోట ట్రావెల్ చేస్తున్నప్పుడు 80 కిలోమీటర్స్ వరకు రోడ్ అయితే బాగోదు. అంటే లోకల్ రోడ్స్లా ఉంటాయి, మొత్తం గతకలు అన్నీ. సో చూసుకొని ట్రావెల్ చేయండి, బీ కేర్ఫుల్గా.
రైడ్ అప్డేట్ ఏమో స్టాప్ థర్డ్ స్టాప్ కదా సెకండ్ స్టాప్ సెకండ్ స్టాప్ అంటే 220 కిలోమీటర్స్ క్లాక్ చేసాం ప్రజెంట్ కర్నూలు దగ్గర ఉన్నాం కదా కర్నూలు 12 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం లైట్గా రోడ్స్ అన్నీ వెట్ ఉన్నాయి బట్ మాకు ఇప్పుడు దాకా రెయిన్ అస్సలు ఎదురవ్వలేదు లిటిల్ బిట్ రిలాక్సింగ్ జస్ట్ ఏ స్నాక్స్ ఉంటే జస్ట్ వాటర్ బ్రేక్ ప్రజెంట్ బైక్ కండిషన్ అయితే ఇలా ఉంది పర్లేదు నీట్గానే ఉంది ఇది నా బైక్ పరిస్థితి చూశారు కదా ముందు వీడియోలో ఎలా ఉందో అంటే కర్నూలు దాటిన తర్వాత లైట్ డీజిలింగ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా చిన్న డీజిలింగ్కే మొత్తం నా బైక్ మొత్తం బురద బురద అయిపోయింది చూసాక నాకు చాలా బాధ అనిపించింది అదే బేతంచెర్లో చెప్పాను కదా బంక్లో వెయిట్ చేస్తున్నాం సూపర్వైజర్ కోసం అదే బాయ్ కోసం ఈ గ్యాప్లో బైక్ కండిషన్ ఏంటో అని చూసేసరికి భయపడ్డాను నేనే మొత్తం అదే మీకు చూపిద్దామని చిన్న బయట తీశాను టువర్డ్స్ గండికోట చెప్పాను కదా 8 కిలోమీటర్స్ లోకల్ రోడ్స్ బాగోవని సో ఇవన్నమాట వాటి కండిషన్ ఇలానే 80 కిలోమీటర్స్ ఉంటుంది చాలా వర్స్ట్గా ఉంది రోడ్ అయితే మటుకి ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా కేర్ తీసుకోండి చెప్పాను కదా గండికోట దగ్గరలో రోడ్స్ మళ్ళీ బాగుంటాయని సో ఇవి అరౌండ్ 8 to 7 కిలోమీటర్స్ టువర్డ్స్ గండికోట ఆ వేలో అనమాట రోడ్స్ ఇలా ఉంటాయి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా లాస్ట్లో కనిపిస్తుందిగా అదే గండికోట అనమాట
మాన్సూన్ ట్రిప్. గండికోట. ఇంకా ఫోర్త్ ఎంట్రన్స్లోకి వెళ్ళాలి, చూద్దాం. This is గండికోట. చూడండి గైస్, ఇది మన గండికోట వ్యూ. ఇలా ఉంటుంది అనమాట. ఫైనలీ టైం వాస్ 6:45. 11, 12, 1, 2, 3, 4, 5, 6, 8 hours పట్టింది. ఇదన్నమాట మన క్యాంపింగ్ సైట్ ఇదే. సో 3 టెంట్స్ అన్న చూసారా. సో మాన్సూన్ సీజన్ వల్ల అంత డిమాండ్ లేదు. సో ఇక్కడ కూడా అంత పాపులేషన్ కూడా అంతేం లేదు. అంటే సైట్ విజిటింగ్కి వచ్చిన విజిటర్స్ ఎంతోమంది లేరు. అరౌండ్ ఒక 60-72 మెంబర్స్ ఉంటారు అంతే. సో సైట్ విజిటింగ్ ప్లేస్ ఇది చూసుకోవచ్చు. కానీ ప్లేస్ అయితే చాలా డర్టీ చేసేసారు. బీర్ బాటిల్స్, తాగిన మందు బాటిల్స్ అన్నీ అక్కడే పగలగొట్టేసారు ఆ క్యాంప్ సైట్లోనే. సో క్యాంప్ సైట్ అయితే చాలా డర్టీగా ఉంది. మీరైతే కేర్ఫుల్గా ప్రికాషన్స్ తీసుకొని రండి ఎప్పుడు వచ్చినా. సో ఇది 4th ఎంట్రన్స్ అనమాట. ముందు చూసింది క్యాంపింగ్ సైట్. 4th ఎంట్రన్స్ వెహికల్, ఓకే, కార్ అండ్ బైక్ అలౌడ్. ఇది ఆ 4th ఎంట్రన్స్ దాటిన తర్వాత ఒక చిన్న ఊరు ఉంది. ఇక్కడ మరి ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఏంటని కరెక్ట్గా నేను అబ్జర్వ్ చేయలేదు. సో ఈ వేలో ఎలా రావాలి మీరు, అది ఏంటది పెన్నా రివర్ ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ కావాలంటే క్యాంపింగ్ సైడ్ అనేది చూసారు కదా, మన ఫోర్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, ఫోర్ట్ బయటే. సో ఇది ఫోర్ట్ లోపల అనమాట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మన పార్కింగ్ స్పాట్ ఇది.
మరి మిడ్ నైట్ 11కి స్టార్ట్ అయ్యాం, 6:45 అయితే రీచ్ అయ్యాం. సో ఎన్ని అవర్స్ అయినట్టు జర్నీ మనకి? 8 7 7.5 hours జర్నీ. అది కూడా హాఫ్ ద వే వర్షం లేదు, బట్ హాఫ్ ద వే అంటే కర్నూలు దాటాక కదా, కర్నూలు దాటాక అలా డిజిలింగ్ పడ్డది. సో ఆ డిజిలింగ్స్ వల్ల మనకి నా స్వెట్స్కి నా హెల్మెట్కి వర్షం పడి ఆపోజిట్లో వచ్చే లైట్లన్నీ ఫుల్ బ్లర్ అయ్యి నిజం దొబ్బి, బట్ దిస్ రైడ్ ఈస్ వర్ణనాతీతం. ఏమంటారా? సూపర్. అది మా వాడికైతే అవసరం అంట. ఎందుకంటే పాప వాడికి బట్ట మామూలుగా పగలలేదు. వాడికి హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా పిఎన్ రైడర్గానే వచ్చాడు. కానీ నిజంగా మా వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వెనకసలు అంతసేపు కూర్చోడం నా వల్ల అయితే కాదు, అందుకే నేను అసలు వాడికి డ్రైవింగ్ ఇవ్వలేదు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మాన్సూన్ సీజన్ అయినా కూడా వర్షం పడుతున్నా కూడా వ్యూ అయితే చాలా బాగుంది. కాకపోతే మిస్ అయింది ఏంటంటే సన్ రైజ్ అయితే అయ్యింది, కానీ తెలుసుగా మాన్సూన్ అంత వ్యూ సన్ రైజ్ మిస్ అయ్యింది. వీలైతే సన్సెట్ ప్లాన్ చేస్తాం, కానీ వేస్ట్. మాన్సూన్ సీజన్లో సన్సెట్ కూడా వేస్ట్. మరి రాళ్ళెక్కి కొద్దిగా ఆయాసం వస్తుంది. సీ యు గైస్, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ వస్తాం.
ఇలా మా రైడ్ ఎంతో హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం. ఈజీగా అయితే కాలేదు, రైడ్ అన్నాక ఇలాగా కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఇవి అయితే మటుకు అవసరంగా ఎంజాయ్ చేసాం. ఇలానే ఇంకో రైడ్ చేయాలని కోరుకుంటున్నా. సో మాన్సూన్ ట్రిప్ 1 అయితే కంప్లీట్ అయింది. మేబీ ట్రిప్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ట్రిప్ 2లో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.